ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. నార్కెట్పల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నార్కెట్పల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపీ, ఏఎన్సీ మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించిన అనంతరం ప్రసవాలు, గర్భిణీ స్త్రీల సంఖ్య, ఏఎన్సీ పరీక్షలు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పీహెచ్సీలలో సాధారణ ప్రసవాలను పెంచాలని చెప్పారు. కుక్కకాట్ల వివరాలను సైతం జిల్లా కలెక్టర్ అడిగారు. ప్రజలు వీధి కుక్కల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, కుక్కకాటుకు గురైన వారికి రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. గ్రామ పంచాయతీ సహకారంతో కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తక్కువగా ఉన్నందున గ్రౌండింగ్ ను పెంచాలని చెప్పారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. కాగా నార్కెట్పల్లి మండలంలో మొత్తం 308 మరణాలు సంభవించగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి 158 దరఖాస్తులు రావడం జరిగిందని, వాటిని పరిశీలిస్తున్నట్లు తహసీల్దార్, ఎంపీడీఓలు జిల్లా కలెక్టర్కు వివరించారు. తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ ఉమేష్ తదితరులు ఉన్నారు.